మన దేశ జాతీయ జంతువు ఏదంటే చిన్న పిల్లని అడిగినా కూడా పులి అని చెప్పేస్తారు, టైగర్ అని చెప్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే మన భారతదేశం యొక్క జాతీయ జంతువు అనేది పులి. ఇది ఎప్పటి నుంచి అంటే 1973 నుంచే, 1973 నుంచే మన జాతీయ జంతువు పులి. అంతకుముందు ఏ జంతువు ఉన్నది? సో అంతకుముందు వచ్చేసి మన భారతదేశం యొక్క జాతీయ జంతువు వచ్చేసి సింహం అనమాట. మనకి ఆసియా సింహాలు ఉంటాయి. మన మొత్తం ఆసియా ఖండంలోనే ఇప్పుడు ఆసియా సింహాలు ఉన్న ఒకే ఒక ప్రాంతం గుజరాత్ అనమాట. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో ఉంటాయి. కాబట్టి 1972 వరకు 73 వరకు మన జాతీయ జంతువు సింహం అనమాట. అయితే ఏం జరిగిందంటే ఈ పుళ్ళు అనేవి ఆల్మోస్ట్ అంతరించిపోయే దశకు వచ్చాయన్నమాట. ఇందిరాగాంధీ టైంలో ఆమె ప్రభుత్వంలో ఈ పుళ్ళు సంఖ్య అనేది 1800 పడిపోయింది. అంటే విపరీతంగా వేట చేయడం, అప్పట్లో రాజులు వేట అనమాట. అప్పట్లో రాజరిక సంస్థానాలు వాళ్ళకు ఫండ్ అనమాట, వినోదం పుళ్ళు వేటాడడం అనేది. అంటే ఒక రాజు కానీ పుళ్ళు వేటాడంటే అతన్ని గంభీరంగా చూస్తారు, వీరుల్లో చూస్తారనమాట. దాంతో పుళ్ళని అంతరించిపోతున్నాయి. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆలోచించింది, ఇలా అయితే మన భారతదేశంలో పుళ్ళని అంతరించిపోతాయని చెప్పేసి వీళ్ళు ప్రాజెక్టు టైగర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు 1973లో. ఈ ప్రాజెక్టు టైగర్ ద్వారా మన భారతదేశంలో ఉన్న పుళ్ళు మొత్తాన్ని కూడా మనం కాపాడుకోవాలని చెప్పి అప్పుడు ఈ యొక్క పులిని టైగర్ను వచ్చేసి నేషనల్ యానిమల్గా ప్రకటించారు. కాబట్టి 1973 నుంచే ఈ యొక్క టైగర్ను వచ్చేసి ఏంటి జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగిందనమాట. అంతకుముందు మన జాతీయ జంతువు వచ్చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి సింహం. అర్థమైందా? మనకి రాష్ట్ర జంతువులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రానికి అనుకోండి మచ్చల జింక, సో స్పాటెడ్ డీర్ అంటారు అనమాట. మచ్చల జింక అనేది రాష్ట్ర జంతువు ఇక్కడ తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కృష్ణ జింక అనమాట. బ్లాక్ బక్ అంటాం కదా, కృష్ణ జింక. సో బ్లాక్ బక్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళే ఎనిమల్ అనమాట. చీతా తర్వాత చిరు తర్వాత మనకి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళేది బ్లాక్ బక్. ఇలా మనకి తమిళనాడు అనుకోండి నీలగిరి తహర్ అంటాం. సో ఇట్లా రాష్ట్ర జంతువులు ఉంటాయి, జాతీయ జంతువులు కూడా ఉంటాయి. మన జాతీయ పక్షి వచ్చేసి నెమలి. సో తెలుసు కదా నెమలి అనమాట. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు, చూసుకోండి. అంటే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగరు. ఇప్పుడు డైరెక్ట్గా మన జాతీయ జంతువు ఏదని చెప్పేసి అడగరు, అందరికీ తెలుసు అది. కానీ ఈ ప్రాజెక్టు టైగర్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ టైగర్ని ఎవరు మేనేజ్ చేస్తారు? నేషనల్ కన్జర్వేషన్ ఆ టైగర్ అథారిటీ NTC అని ఉంటుంది. సో ఇట్లాంటివి అనమాట. అట్లాంటివి చూసుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు.